నిన్న జరిగినటువంటి ఎపిసోడ్‌లో మెయిన్‌గా చెప్పాలంటే ఇమాన్యుల్ అదేవిధంగా తనుజ వీళ్ళిద్దరూ చేసిన ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ విత్ గౌరవ్ తోటి అది నాకు చాలా నచ్చలేదు. ఎందుకంటే ఫస్టు సేఫ్టీ కార్డ్ అంటే టాస్కులు టీమ్ టీమ్ ఎఫర్ట్ తోటి టాస్కులు విన్ అయ్యి సేఫ్టీ కార్డ్ అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ ఇమాన్యుల్, దాని తర్వాత తనుజకి, దాని తర్వాతకు గౌరవ్‌కి ఇవ్వాల్సింది కూడా వాళ్ళిద్దరూ ఇమాన్యుల్ అండ్ తనుజ వీళ్ళిద్దరూ గౌరవ్‌కి ఇవ్వకుండా అంటే స్టార్టింగ్‌లో లేదు లేదు అని చెప్పేసి గౌరవ్ తోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. అది నాకు పూర్తిగా అది నచ్చలేదు. అండ్ గౌరవ్‌ని వాళ్ళిద్దరూ అంటే ఒక నాకు అది ఆ విషయంలో అంటే సేఫ్టీ కార్డ్ ఇచ్చే విషయంలో గౌరవ్ చాలా బాగా ఫైట్ చేశాడు వాళ్ళిద్దరితోటి, తనుజతోటి, ఇమాన్యుల్ తోటి. అందులో ఎలాంటి డౌట్ లేదు. గౌరవ్ ఖచ్చితంగా తన హక్కుని తను బాగా అడిగాడు. లాస్ట్‌లో ఆ ఇమాన్యుల్ తనుజ అంటే ఇష్టం లేకుండానే అతనికి సేఫ్టీ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో నాకు ఇమాన్యుల్, తనుజ వాళ్ళిద్దరు కూడా నాకు నచ్చలేదు. ఇక నిన్న జరిగినటువంటి ఎపిసోడ్‌లో రీతు సీక్రెట్ టాస్క్‌లో భాగంగా ఇమాన్యుల్ తోటి గొడవ పడింది. అది కూడా పర్వాలేదు అనిపించింది. ఇక దాని తర్వాత వచ్చేసి ఇక లాస్ట్‌లో ఏదైతే జరిగిందో రాము, తనుజ, భరణి వాళ్ళ డిస్కషన్‌లో ఎవరు అవుట్ ఆఫ్ ది రేస్‌లో ఉంటారు అని అనగానే రాము నాకు నచ్చలేదు. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేశాడు అవుట్ ఆఫ్ ది రేస్ అని. ఎందుకో రోజు రోజుకి రాము చాలా లో అయిపోతున్నాడు. తనని తాను తక్కువ చేసుకొని ఇతరులకు ఇచ్చేస్తున్నాడు ఛాన్సెస్ అన్నీ కూడా. అలాంటి విషయంలో నాకు అంటే ఆ పర్టికులర్ టైంలో రాము ఎందుకో రోజు రోజుకి తన మీద తను స్టాండ్ తీసుకోవటం లేదని నాకు అనిపించింది. ఇక లాస్ట్‌లో ఏదైతే జరిగిందో ఆ కంటైనర్ టాస్క్‌లో భరణి, తనుజ, ఇక సుమన్ శెట్టి, దివ్య, రీతు వీళ్ళైతే ఉన్నారు. లాస్ట్ అంటే ఈ కంటైనర్ టాస్క్‌లో ఎవరు విన్ అయ్యారనేది మనకు ప్రోమో 1, ప్రోమో 2 చూస్తే అర్థమవుతుంది. ప్రోమో 2లో దివ్య అదేవిధంగా తనుజకి మధ్య గొడవ అయింది. ఆ గొడవలో నాకు ఎవరిది తప్పంటే ఎవరిది తప్పులేదు. అంటే ఇది గేమ్ కాబట్టి అంటే అక్కడ రీతు, తనుజ, దివ్య అంటే ప్రోమో 2లో చూస్తే ప్రోమో 2లో లాస్ట్‌లో రీతు, ఇమాన్యుల్, తనుజ ముగ్గురే ఉన్నారు. అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఎవరు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదంటే లేడీస్ అంటే రీతు అసలు కెప్టెన్ అవ్వలేదు, తనుజ అసలు కెప్టెన్ అవ్వలేదు. ఆ పరంగా చూస్తే దివ్య ఖచ్చితంగా లేడీస్లో ఎవరినో ఒకరిని ఉంచాల్సింది. ఇమాన్యుల్ తీసేసి ఇద్దరిని ఉంచాల్సింది. కానీ రీతు, తనుజల మధ్య అంటే ఎవరన్నా ఒకరు లేడీ కెప్టెన్ అవుతారనుకున్నాను. కానీ ఇమాన్యుల్ అయితే కెప్టెన్ అయ్యారని మనకు పూర్తిగా అర్థమవుతుంది. అప్డేట్ కూడా ఉంది. అంటే దివ్య నాకు తెలిసి పర్సనల్ రీజన్స్ వల్లే తనుజని తీసేసిందని నాకు అనిపిస్తుంది. ఇలాంటి పర్టికులర్ టైంలో ఖచ్చితంగా దివ్య పర్సనల్గానే వెళ్ళి తనుజని తీసేసిందని నాకైతే అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఇన్ కేస్ దివ్య ప్లేస్లో తనుజ ప్లేస్లో దివ్య ఉండుంటే ఖచ్చితంగా తనుజ మరి ఒకవేళ ఇమాన్యుల్కి సపోర్ట్ చేసేదేమో నాకు అనిపించింది. అంటే ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా దివ్యది తప్పు లేదు. కానీ ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. దివ్య ఖచ్చితంగా మనకు దివ్య చేసిన దాంట్లో పర్సనల్గానే వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. కానీ తనుజ అంతగా అవ్వడం అంటే అందులో కూడా అర్థం ఉంది, ఏడవడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేసింది కెప్టెన్ అవ్వడానికి. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది ప్రోమో 2 చూస్తే ఖచ్చితంగా ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు అర్థమవుతుంది. అప్డేట్ ఉంది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో ఇది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.